హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ సురేష్. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సురేష్. సార్, అసలు ఈ తెలంగాణలో రివెంజ్ రాజకీయాలు నడుస్తున్నాయి అనుకోవచ్చు. వాళ్ళ గవర్నమెంట్ వచ్చినప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయడం, వీళ్ళని వచ్చినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతున్నాయి. సో ఈ ఇద్దరి మధ్య జనాలు నలిగిపోతున్నారు. సార్, అసలు ఏం చేయాలంటారు సార్? జనరల్గా మనం ఇది కొత్త రాష్ట్రం, ఇది ఇంతకుముందు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణలో ఇట్లా రివెంజ్ రాజకీయాలు చాలా తక్కువగా చూసాం మనం. అవును. ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయి ఇప్పుడు మనది ఇప్పుడు హిస్టరీ చూసుకుంటే, భారతదేశం హిస్టరీ చూసుకుంటే, ఇండిపెండెన్స్ వచ్చే ముందు బ్రిటిష్ వాళ్ళు మనల్ని హింస పెట్టేవాళ్ళు. అవును. ఓకే, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన రాజకీయ నేతలే మనల్ని అప్పుడప్పుడు హింస పెడుతుంటారు. అవును. ఓకే, అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మనం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు ఎలా కష్టపడ్డామో, మరి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా మరి కొన్ని కష్టాలు అలాగే ఉన్నాయి కదా మనకి. ఇంకా మనకి ఈ కష్టాలు ఎప్పటికీ పోవా అన్నది ప్రజలకి అనుభూతి చెందుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకు రీజన్ ఏంటి అంటే, ఒక ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఆ ప్రభుత్వము ప్రజలు ఎలా అభివృద్ధి చెందాలి, ఆ పథకాల మీద ఫోకస్ చేస్తాము. మీరు మేనిఫెస్టోలో ఏ ప్రామిసెస్ ఇచ్చారో అవి కరెక్ట్గా డౌన్లోడ్ అవుతున్నాయా లేవా, కలెక్టర్లు పోలీసులు వీళ్ళందరూ కరెక్ట్గా పనిచేస్తున్నారా లేదా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వానికి రాగానే పాత ప్రభుత్వం మీద కక్షలు కట్టి వీళ్ళని అరెస్ట్ చేస్తారు, ఇప్పుడు నేను వీళ్ళని అరెస్ట్ చేయాలి అని రివెంజ్ రాజకీయాలు ఉన్నాయని అడిగితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకుంటాంలో మనకు సందేహం లేదు. కాకపోతే ఇవన్నీ ఎందుకు అవుతాయంటే సురేష్ గారు, మన పార్టీ కార్యకర్తల మనోభావాలు అంత రకంగా దెబ్బతిని ఉంటాయి. ఎప్పుడు ఇది ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేస్తారో ఇది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీనికి ఎండ్ పెడతానికి అంత ఈజీ అవ్వదు, ఎందుకంటే కార్యకర్తలు ఒప్పుకోరు. ఓకే, కార్యకర్తలు ఒప్పుకోడు, లీడర్ని ప్రశ్నిస్తారు. మరి మీరు పదవిలో లేనప్పుడు మరి మేమందరం మీ గురించి కష్టపడ్డాము, మరి మమ్మల్ని అందరినీ జైల్లో వేస్తారు, ఇప్పుడు మనం పదవిలోకి వచ్చాము, మరి నన్ను జైల్లో వేసిన మీరు జైల్లో వేయాలి ఇప్పుడు అని చెప్పి ప్రభుత్వాన్ని అంటే పాలనలోకి వచ్చిన వాళ్ళని ఈ కార్యకర్తలు అడుగుతాం, ప్రశ్నిస్తూ ఉంటాం, మొదలు పెడతారు. సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో, సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ ఆల్సో, సేమ్ థింగ్ మైట్ బి హ్యాపెనింగ్ ఇన్ అదర్ నార్త్ ఇండియన్ స్టేట్స్ ఆల్సో. సో దీనికి చెక్ ఎక్కడ పెట్టాలి అంటే, బేసిక్గా దీనికి కూడా చట్టసభల్లోనే మళ్ళీ ప్రభుత్వం ఏదైనా బిల్స్ పెట్టాలి. రివెంజ్ రాజకీయాలు ఇవి, ఇంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రి మీద ఏమైనా తప్పు చేస్తే దాన్ని ఎలా చేయాలి, దానికి ఒక పద్ధతి, ఇవన్నీ కూడా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ బిల్స్ పెట్టి ఆ బిల్స్ని ఆమోదించి మనం ముందుకు తీసుకెళ్ళాలి. బట్ అది ఎప్పటికీ రావు. మళ్ళీ దీన్ని కూడా డిసెంట్ గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా త్రూనే తీసుకొని రావాలి. ఇవన్నీ జరగాలి అంటే యువ రక్తం మళ్ళీ రాజకీయాల్లోకి రావాలి. ఎడ్యుకేటెడ్ పీపుల్, జనాలు బాగా చదువుకున్న వాళ్ళు, మెచ్యూర్డ్ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్ రాజకీయాల్లోకి రావాలి. డబ్బు పట్ల ఆల్రెడీ మినిమం స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్ ఉన్నవాళ్ళు, డబ్బు పట్ల గ్రీడీనెస్ లేని వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొస్తే ఇలాంటివన్నీ ఆటోమేటిక్గా చాలా మటుకు తగ్గుతూ వస్తుంటాయి. మనం తీసుకుంటే రాజకీయాల్లో మీరు తీసుకుంటే రాజకీయాలకి ప్లస్ బ్యూరోక్రసీకి ఇవి తీసుకుంటే, రాజకీయాల్లో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అస్సలు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి బ్యూరోక్రసీలో బాగా చదువుకున్న వాళ్ళు ఒకళ్ళే ఉంటారు. ఇప్పుడు కలెక్టర్ అనుకోండి, బాగా చదువుకున్నవాడే కలెక్టర్ అవుతాడు, చదువుకున్నవాడు కలెక్టర్ ఎప్పటికీ కాడు. కానీ రాజకీయాల్లో అలా కాదు, చదువుకోని వాళ్ళు కూడా ముఖ్యమంత్రి అవ్వచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఎప్పుడైతే మనం ఇలాంటి కొన్ని చెక్స్, ఏదైతే మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. ఇప్పుడు మనం తీసుకుంటే బ్యూరోక్రాట్స్లో ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకోండి, ఇంతకుముందు ఆయన మీద రౌడీ షీటర్ ఉంటే పోలీస్ ఆఫీసర్ అవుతాడా? అవ్వడు. కానీ ఇక్కడ రౌడీ షీటర్ ఉన్నా కూడా రాజకీయ నేత అవుతాడు. సో ఇట్లాంటి ఈ వేరియేషన్స్ని మనం పట్టుకొని రాజకీయాల్లోకి రావాలన్నా కూడా కొన్ని మినిమం క్వాలిఫికేషన్స్ ఉండాలి, క్రైమ్ రికార్డ్స్ కొన్ని ఉండకూడదు. ఇవన్నీ పెడితే ఆటోమేటిక్గా ఇంక రివెంజ్ రాజకీయాలు, అరెస్టులు, పాలిటిక్స్ ఇవన్నీ జరగవు కదా. సో ఇవన్నీ తీసుకొని రావాలి. డెఫినెట్గా యూ హ్యావ్ రేజ్డ్ ఎ వెరీ గుడ్ పాయింట్. ఇది నోట్ చేసుకుంటాం జరిగింది. పోను ఫ్యూచర్లో ఇట్లాంటి పాయింట్స్ని అన్ని మనము కంబైన్ చేసి మనము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కానీ గవర్నర్కి కానీ ఇట్లాంటివి ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైనా మనం 100 ఇచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక్కటైనా నచ్చి వాళ్ళు చేంజ్ చేస్తే సమాజానికి మనం ఎంతో అంత మేలు చేసినట్టు. యా, దట్స్ అ వెరీ గుడ్ పాయింట్. థ్యాంక్ యూ సార్.